బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు వినబడగానే ఆయన ఫ్యాన్స్లో మాత్రం ఎక్కడ లేని పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ పేరే ఒక బ్రాండ్ అన్నమాట. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే తను తీస్తున్నటువంటి సినిమాలు, కథలు, కథాంశం అన్నీ కూడా ఒక లెవెల్లోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సూపర్ స్టార్ మూవీ అంటే అదొక రేంజ్ అని చెప్పాలి. అయితే మరి అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి బాలకృష్ణ గారు అంటే ఎంత అమితమైన ఇష్టమో, ఎలాంటి గౌరవమో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ తారక రామారావు గారన్న వారి కుటుంబం అంతా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి చాలా చాలా అమితమైన ఇష్టం. అయితే మరి అలాంటి ఒక కుటుంబంలో నందమూరి బాలకృష్ణ గారు తన నటన యొక్క సత్తా చాటుకుంటున్నారు. ఇండస్ట్రీలో తను ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోతూ ఇప్పటికీ కళమ్మ తల్లికి సేవలు అందిస్తూ ఉన్నారో అంతా కూడా గమనించి ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ గారు బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట. ఇక బాలకృష్ణ గారితో మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తన్యుడిలాగా మీరు పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా పేరుకు తగ్గట్టే ముందుకు సాగిపోతూ ఉన్నారు. బసవ తారకం హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తూనే మరొక పక్క ఇండస్ట్రీకి, కళ్ళమ్మ తల్లికి న్యాయం చేస్తూ మీ యొక్క అభిమానులందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే మరొక పక్క రాజకీయ రంగంలో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి మీకు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డు వచ్చినందుకు గాను హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు అందజేశారట రజనీకాంత్ గారు. దీంతో బాలయ్య సైతం ఆనందించినట్లుగా తెలుస్తోంది.